హాయ్ హలో ఎవ్రీవన్ 5 మినిట్స్లో వంట నేర్చుకోవడం ఛానల్కి వెల్కమ్. ఈరోజు మనం 2 కేజీల చికెన్ని ఎలా వండాలో నేర్చుకుందాము. 2 కేజీల చికెన్కి కారం 10 స్పూన్లు, పసుపు 1 స్పూను, సాల్ట్ 3 స్పూన్లు వేసి మ్యారినేట్ చేయాలి. వీడియోలో చూపెట్టిన విధంగా మ్యారినేట్ చేయాలి. మ్యారినేట్ చేసిన తర్వాత ఈ మ్యారినేట్ చేసిన చికెన్ని ఫ్రిడ్జ్లో 30 మినిట్స్ పెట్టాలి. నార్మల్ దాంట్లో డీప్ కాకుండా. తర్వాత ఉల్లిపాయలు 500 గ్రాములు తీసుకోవాలి 2 కేజీలకి. దాల్చిన చెక్క తీసుకోవాలి, యాలకులు, లవంగాలు తీసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు 500 గ్రాములు తీసుకొని వీడియోలో చూసే విధంగా 300 గ్రాముల ఆయిల్ ఫ్రై చేసి, జీలకర్ర, 2 పచ్చిమిర్చి, ఆనియన్స్ వేయాలి. తర్వాత ఇది దాల్చిన చెక్క, లవంగాలు పొడి వేయాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వీడియో 3 స్పూన్లు వేయాలి. 3 స్పూన్లు వేసిన తర్వాత కొత్తిమీర, కరివేపాకు వేయాలి. వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు, లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. వేయించిన తర్వాత వీడియోలో చూసే విధంగా మ్యారినేట్ చేసిన చికెన్ ఫ్రిడ్జ్లో నుంచి తీసి 30 మినిట్స్ తర్వాత అది ఇలా కళాయిలో వేయాలి. వేసిన తర్వాత లైట్గా ఇలా తిప్పాలి. తిప్పిన తర్వాత ఇప్పుడు మనం 2 గ్లాసులు వాటర్, అంటే కేజీకి 200, 2 గ్లాసులు వాటర్ పోయాలి. 400 ml వాటర్ పోయాలి. కేజీకి 200 అంటే 2 గ్లాసులు 400 ml వాటర్ పోసి తిప్పాలి. వీడియోలో చూపించిన విధంగా తిప్పాలి. తిప్పిన తర్వాత మూతని లైట్గా వేయాలి. మొత్తం క్లోజ్ చేయకూడదు. క్లోజ్ చేస్తే ముక్క మెత్తగైపోద్ది. తర్వాత 2 మినిట్స్కి ఒకసారి తిప్పుతూ ఉండాలి. స్టవ్ ఫుల్లో పెట్టాలి. మంట ఫుల్ మంటలో ఉండాలి. ఇలా రౌండ్ పాత్ర తీసుకుంటేనే పర్ఫెక్ట్గా వస్తుంది. లోతు పాత్ర తీసుకోకూడదు. రౌండ్ పాత్ర వెడల్పు ఎక్కువ ఉండాలి. లోతు తక్కువ ఉండే పాత్రను యూజ్ చేయాలి. లోతు పాత్ర తీసుకున్నప్పుడు మనకి సరిగా రాదు, ముక్క చిదిరిపోతుంది. వీడియోలో చూపెట్టిన విధంగా తిప్పుతూ ఉండాలి. 2 మినిట్స్కి ఒకసారి వచ్చి తిప్పుతూ ఉండాలి. ఒక 15 మినిట్స్లో 80% వాటర్ అయిపోతాయి. 80% అయిపోయిన తర్వాత 20% వాటర్ మిగులుతాయి. 20% వాటర్ ఉన్నప్పుడు ఇలా వీడియోలో చూపెట్టిన పక్కకే చికెన్ అనేసి మధ్యలోకి 100 గ్రామ్స్ టమాటా వేయాలి. కేజీకి 50 గ్రాములు, 2 కేజీలు కాబట్టి 100 గ్రామ్స్ టమాటా, 3 స్పూన్లు కొబ్బరి పొడి, వీడియోలో చూపెట్టి చల్లాలి. 3 స్పూన్లు కొబ్బరి పొడి, కారం పొడి ఒక 4 స్పూన్లు వేయాలి. ఎందుకంటే మ్యారినేట్ చేసినప్పుడు 6 స్పూన్లు వేసాము. ఇప్పుడు 4 మొత్తం 10 స్పూన్లు వేయాలి. తర్వాత ధనియాల పొడి 1 స్పూను, టేబుల్ స్పూన్ ధనియాల పొడి 1 టేబుల్ స్పూను, చికెన్ మసాలా 1 ప్యాకెట్, 5 రూపీస్ ప్యాకెట్ ఒకటి యాడ్ చేయాలి. యాడ్ చేసి ఇప్పుడు స్టవ్ మంటను సిమ్లోనే పెట్టాలి. ఎప్పుడైతే టమాటాలు వేస్తున్నామో అప్పుడు స్టవ్ మంట సిమ్లో పెట్టాలి. సిమ్లో పెట్టేసి మూతని సగం మూతే వేయాలి. మూత వీడియోలో చూపెట్టాను, సగం మూత వేయాలి. తర్వాత కొత్తిమీర కూడా లైట్గా చల్లాలి. ఒక 5 మినిట్స్ తర్వాత 10% ఉంటాయి, వాటర్ అంతా వెళ్ళిపోతాయి. 20% వాటర్ కూడా వెళ్ళిపోయి 10% ఉన్నప్పుడు ఇలా లైట్గా తిప్పుకోవాలి. లైట్గా తిప్పుకొని కొత్తిమీర వేసుకొని సాల్ట్ చూసుకొని వేసుకొని ఇంతే, ఇంకా అయిపోయింది. ఇది బగారా రైస్లోకి బాగా టేస్ట్గా ఉంటుంది. పక్కా కొలతలతో చేసింది. ఒకసారి చూడండి, ఇలా ఆయిల్ బయటికి తేలే వరకు ఉంచాలి. ఆయిల్ కనపడే వరకే, వాటర్ అనేది ఏమి ఉండకూడదు. వాటర్ లేకుండా ఉండే వరకు ఉంచి మళ్ళీ ఒకసారి లైట్గా తిప్పాలి. మూత ఫుల్గా వేయకూడదు, సైడ్కి వేసుకోవాలి. ఇలా తిప్పి ఇలా ఒకసారి లైట్గా తిప్పాలి. ముక్క చిదురు కాకుండా ఉంటుంది. ఇలా చేయడం టేస్టీగా ఉంటుంది. ఇది బగారా రైస్లోకి మంచిగా ఉంటుంది. బగారా రైస్ వీడియో కూడా ఉంది ఆల్రెడీ. వీడియో కూడా చూడండి, ఛానల్లో ఉంది. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. లాస్ట్లో కొత్తిమీరతో గార్లింగ్ చేసుకోండి, బాగా ఉంటుంది. కేజీకి 10 స్పూన్లు కారం, 1 స్పూన్ పసుపు, 4 స్పూన్లు సాల్ట్ వేయాలి. దాల్చిన చెక్క కొంచెం, యాలకులు 5-6, లవంగాలు 5-6, మిరియాలు ఒక 10, పనాస పువ్వు 1, బిర్యానీ ఆకు 4-5. అది కచ్చాపచ్చగా దంచాలి. అలా దంచి వేసుకుంటేనే టేస్ట్ వస్తుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.